మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. సిపిఐఆర్ సాయిప్రియ రోడ్లో రాత్రి మధ్యమత్తులో వాచ్మెన్ గుడిసెలోకి కారుతో దూసుకెళ్లాడు డ్రైవర్. ఘటనలో గుడిసెలో టీవీ చూస్తున్న 4 ఏళ్ల బాలుడు దీక్షిత్ను ఢీకొట్టింది. దీంతో దీక్షిత్ స్పాట్లోనే మృతి చెందాడు. ఘటనపై మేడిపల్లి పిఎస్లో కేసు నమోదైంది. ప్రమాదం టైంలో కారులో బిల్డర్ ఉపేందర్తో పాటు మరో వ్యక్తి ఉన్నారని చెప్పింది బాబు తల్లి అనుష. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫస్ట్ ఏమో అవతల గుడిసె వేయించిండు. దాని తర్వాత రోడ్ పక్కకే వేసుకో అనుష అన్నాడు. ఆ ఫ్లాట్ అయినా వచ్చి ఇబ్బంది పెట్టిండు మా సార్కి. అయితే రోడ్ పక్కన వేసుకో అనుష అనేసి మా గుడిసెను రోడ్ పక్కకు వేయించిండు. దానికి కారణం మేము ఊరు నుండి బతకనీకి వచ్చినాము, పల్లెటూరు నుండి. దానికి మా కొడుకు చావనికి ఆ డ్రైవరు ఆ ఉపేందర్ సారు ఇద్దరే కారణం. అసలు రాత్రి ఏం జరిగిందంటే సార్, నేను మా ఆయన పడుకొని ఉన్నాము. బాబు టీవీ చూస్తుండు, కూర్చొని టీవీ చూస్తుండు కింద కూర్చొని. అసలు మేము పడుకొని ఉన్నాము. ఏం జరిగిందో అసలు కారు ఎట్ల నుండి వచ్చిందో తెలియదు. తర్వాత అది సౌండ్ వచ్చింది, 10:30 అవుతుంది. సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చిన తర్వాత లేచి చూస్తే గుడిసె లేదు, అసలు ఏం లేదు. బాబుకు చూసిన ఏమైందని, బాబుకు చూస్తే బాబు అసలు స్పృహలో లేడు. ఏమైందని చూస్తే రోడ్డు మీదకి తీసుకొచ్చినాము. ఎలుగుల లైట్ కరెంట్ పోయింది. ఎలుగుల తీసుకొచ్చి చూస్తే బాబుకి బ్రెయిన్ మొత్తం బయటికి వెళ్ళింది. మేము అప్పుడు ఇంట్లోనే ఉన్నాం సార్, పడుకొని ఉన్నాము. మా బాబు ఏమో కూర్చొని టీవీ చూస్తుండు, కొంచెం పక్కన టీవీ చూస్తుండు ఆయన కూర్చొని. మాకేం కనిపించలేదు సార్. ఆయన మా బాధలో మేము ఇక బాబుని తీసుకొని వెళ్ళిపోయినాము.